పని కోసమని ప్రాధేయపడతారు. ఇంట్లో పనివాళ్లుగా, కారు డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులు ఇలా ఏదో ఒక పేరుతో పనిలో చేరుతారు. అనతి కాలంలోనే ఇంటి యజమానులకు నమ్మకస్తులుగా నటిస్తారు. నమ్మిన తర్వాత భారీ స్కెచ్ వేసి సినీ ఫక్కీలో దొంగతనాలు, హత్యలకు పాల్పడుతుంటారు. హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ ఇటీవల పాల్పడిన 2 వరుస సంఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దేశం కాని దేశం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చామని, తమకు ఏదైనా పని ఇవ్వాలంటూ ఇళ్లలో పని మనుషులుగా చేరిన నేపాలీలు పక్కాగా రెక్కి నిర్వహించి సరైన సమయం చూసి ఇటీవల రిటైర్డ్ డీజీపీ భార్యను హతమార్చి భారీ సొత్తును దోచుకెళ్లిన సంఘటన మరువక ముందే తాజాగా ఒక రిటైర్డ్ ప్రొఫెసర్తో పాటు తన భార్యను తాళ్లతో కట్టేసి నగలు, నగదు మొత్తం చదురుకొని పరారయ్యారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ రోడ్ నెంబర్ 7లో G+2లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ నెల 7న రాత్రి తనుజ ఆమె గదిలో మాట్లాడాక కుమార్తె సునంద రంజన్ 2వ అంతస్తుకు వెళ్లి నిద్రించారు. ఇదే అదునుగా భావించిన నేపాల్కు చెందిన పని మనిషి కల్పన అలియాస్ ధర్మ మరో ఇద్దరితో కలిసి తనుజను ఊపిరాడకుండా నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి హత్య చేసి ఇంట్లోని విలువైన బంగారం, ఆభరణాలు, నగదుతో పరారయ్యారు. కల్పన నేపాలీ గ్యాంగ్ స్కెచ్లో భాగంగానే హైదరాబాద్కు వచ్చి భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా జవహర్ నగర్లోని కౌకూర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఈ నెల 12న గల్ఫ్ ఎంక్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కాళ్ళు, చేతులను తాళతో కట్టి మత్తుమందు ఇచ్చి భారీ దోపిడీకి పాల్పడ్డారు. కాగా నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పనిమనుషులుగా చేరారు. ఇంటి యజమానులకు నమ్మకస్తులుగా నటించి నేపాలీ మహిళ తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటానని నమ్మించి మరో 3 నేపాలీలను రప్పించారు. ఇంట్లో పనిచేస్తున్న జంటతో పాటు మరో 5గురు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. నగరంలో వరుస దోపిడీల వెనుక నేపాల్కు చెందిన సాహు గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీలు, హత్య కుట్ర ఢిల్లీ జైల్లో జరిగిందని, తనుజ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన నేతృత్వంలో నేపాల్, ముంబై నేరగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. భారత్లో ఉంటున్న నేపాలీలను పావులుగా వాడుకొని సాహు గ్యాంగ్ భారీ చోరీలకు ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. నేపాల్ గ్యాంగ్ పక్కా ప్లాన్ ప్రకారం సంపన్నులైన వృద్ధుల ఇంట్లో పని మనుషులుగా చేరుతారు. వారి కొడుకులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారో తెలుసుకుంటారు. ఆ తర్వాత అదను చూసి వారిని తాళ్లతో కట్టేసి ఎక్కడ నగలు దాచారో చెప్పాలని నేపాలీ ముఠా హింసిస్తోంది. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి ఆటోలో సమీప బస్టాండ్ రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని నేపాల్ సరిహద్దులు దాటుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరినైనా నమ్మితే నట్టేట ముంచేసి వెళ్తున్న సంఘటనలు ఇవాళ 2 సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏదో ఒక పేరుతో పనిలో చేరి అదను చూసి దొంగతనాలు, దోపిడీ చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో నమ్మకమైన వారిని పనిలో తీసుకోవడం కష్టంగా మారింది. పక్క రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు, పక్క దేశాల నుంచి కూడా ఉపాధి కోసం వచ్చి ఇక్కడ ఇళ్లలో నమ్మకంగా ఉన్నట్టే ఉండి సరైన సమయం చూసి భారీగా దోచుకుంటున్నారు. నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను.